మహాగణాధిపతయే నమః మహాసరస్వత్యై నమః. శ్రీ గణపతి పరిపూర్ణతత్వం ఎపిసోడ్లో భాగంగా చాలా దివ్యమంగళ స్వరూపాన్ని మనం మరోసారి తెలుసుకోబోతూ ఉన్నాం. 32 మహాగణపతులలో శక్తివంతంగా విరాజిల్లేటువంటి 9వ మహాగణపతి 9వ స్వరూపంగా విరాజిల్లుతూ ఉంటారు. ఈ 9 అనేటువంటి సంఖ్య నవగ్రహాలకు నవనాడులకు కూడా ప్రసిద్ధి. శరీరంలో ఉన్నటువంటి నవరంధ్రములు అనుగ్రహిస్తే తప్ప మన జీవనం ముందుకు వెళ్ళదు. అలాగే పైన మన శిరస్సు మీద ఆకాశ మార్గంలో తిరిగేటువంటి నవగ్రహాలు అనుకూలిస్తే తప్ప ఏ కార్యక్రమాన్ని మనం చేయలేం. అలాగా 9వ మహాగణపతి యొక్క అనుగ్రహం లేకుండా ఏ పని కూడా ముందుకు వెళ్ళదు. ముందుకు వెళ్ళాలి అన్నా, ముందుకు వెళ్లకుండా ఆపుతున్నారు అన్నా కూడా మహాగణపతే కారణం. అదేంటి గురువుగారు, గణపతి ఆటంకాలు తొలగజేస్తాడని కదా గణపతి యొక్క తత్వము, మీరు ఆటంకాలు కలగజేస్తాడు అని చెప్పి అంటున్నారు అని మీరు అనుకోవచ్చు. ఈ విఘ్న మహాగణపతి మంచి కార్యానికి ఆటంకాలన్నీ కూడా తొలగించేస్తాడు. అలాగే మనం తెలియక కొన్ని చెడు కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నప్పుడు ఆ మహాగణపతి వాటికి ఆటంకాలు అనేటువంటి అడ్డుకట్ట వేస్తారు. మంచి పనికి ఆటంకాలు ఏవి కూడా ఉండకూడదు. చెడ్డ పని చేస్తున్నప్పుడు తద్వారా వచ్చేటువంటి చెడు ఫలితం మనం అంచనా వేయలేం. ఒక వ్యాపారం ప్రారంభం చేస్తాం, ఇంట్లో వాళ్ళు ఎంత వద్దని చెప్పినా, మన స్నేహితులు ఎంతమంది వద్దని చెప్పినా, మన శ్రేయస్సును కోరుకునే వాళ్ళు ఎంతమంది ఆ పని చెయ్యొద్దు అని చెప్పినా కూడా మనం ఒక మూఢమైనటువంటి నమ్మకంతో ఖచ్చితంగా ఫలితం వస్తుంది, ఖచ్చితంగా లాభం వచ్చింది, నా స్నేహితులందరికీ వచ్చింది, ఫలాని వాళ్ళు చేశారు, వాళ్ళకు లాభం కలిగింది అని ఏమీ వెనక ముందు మనం తెలియకుండా మూఢంగా ఆ పని చేస్తూ ఉంటాం. మరి ఆ పనికి ఆటంకం ఎవరు కలిగించాలి అంటే మీ యొక్క అభివృద్ధిని కోరుకునేటువంటి మహాగణపతి ఆటంకాన్ని కలిగించాలి. ఆ ఆటంకం కలిగించకపోతే మీరు గుడ్డిగా పని చేస్తారు. తద్వారా లక్షల్లో కోట్లల్లో కూడా మీరు నష్టపోవచ్చు, కొంతమంది జీవితాన్ని కూడా కోల్పోవచ్చు. కాబట్టి ఎంత చెప్పినా వినకుండా, ఎన్ని మనం నిదర్శనాలు చూపించినా నమ్మకుండా కూడా వాళ్ళు చెడు మార్గం వైపు వెళుతున్నా, వాళ్లకు నష్టాన్ని తెచ్చేటువంటి మార్గం వైపు వెళుతున్నా కూడా దానికి ఆటంక రూపంలో మీకు ఒక సమాధానాన్ని చెప్పేటువంటి వాడు ఈ యొక్క విఘ్న మహాగణపతి. ఈ విఘ్న మహాగణపతికి 2 స్వరూపాలు ఉంటాయి. విఘ్న గణపతి, విఘ్నేశ్వరుడు, ఈ రెండూ కూడా 2 స్వరూపాలు. విఘ్న గణపతి ఆటంకాన్ని కలుగజేసి మరీ మీకు మంచి చేస్తాడు. విఘ్నేశ్వరుడు ఆటంకాలు తొలగించి మీకు మంచి పని చేస్తాడు. అయ్యా మీరు చెప్పేది చాలా కన్ఫ్యూజన్గా ఉంది అనుకోవచ్చు. ఉదాహరణగా చెప్తాను. మనం ఒక కార్యక్రమం నిమిత్తంగా బయటకు వెళుతున్నాం అనుకోండి. అక్కడ వెళుతూ ఉన్నప్పుడు మనకు ఒక ప్రమాదం జరగాల్సి ఉంది. ప్రమాదంలో ఘోరంగా ప్రాణాలే కోల్పోవాల్సిన స్థితి ఉంది, లేదా కాళ్ళు చేతులు విరగాల్సిన స్థితి ఉందనుకోండి. ఆ మహాగణపతి విఘ్న గణపతి ఏం చేస్తారయ్యా అంటే, ఒక లారీ వచ్చి మీ ముందు ఆగిపోతుంది. అంటే మీ ప్రయాణం ముందుకు వెళ్లకుండా ఒక ట్రాఫిక్ జామ్ అయినట్టుగా, మీకు అక్కడే కట్టిపడేసినట్టుగా ఆ ప్రయాణం సాగకుండా చేసి అవతల వెళ్ళిపోయేటువంటి ప్రమాదం అంతా కూడా దాటిపోయిన తర్వాత ఆ ట్రాఫిక్ అంతా క్లియర్ అయిపోతుంది. వాళ్ళ గురించి మనం తిట్టుకుంటాం, మన ప్రయాణం 10 నిమిషాలు వాయిదా పడింది అని. కానీ ఇదంతా మహాగణపతి యొక్క అనుగ్రహం. ఈ చిన్ని ఆటంకాన్ని మీకు కలుగజేసి అక్కడ వచ్చేటువంటి పెద్ద ప్రమాదాన్ని మీ నుంచి ఆ స్వామివారు ఆ యొక్క దూరం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆటంకాన్ని విఘ్నేశ్వరుడు కలిగించకపోతే, ఈ యొక్క వాహన రూపంలో వచ్చేటువంటి అడ్డంకిని మీకు విఘ్నేశ్వరుడు కలిగించకపోతే అక్కడ వచ్చే ప్రమాదంలో మీరు సర్వస్వాన్ని కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయేటువంటి పెద్ద విపత్తును ఆ మహాగణపతి ముందుగానే మనకు చిన్న ఆటంక రూపంలో కలుగజేసి అక్కడ వచ్చేటువంటి పెద్ద ప్రమాదాన్ని, వ్యాపారస్తులైతే పెద్ద నష్టాన్ని కూడా తొలగజేస్తాడు. ఒక వ్యాపారం రేపు ప్రారంభం చేయాలి, కొన్ని లక్షల్లో ఉన్నటువంటి రూపాయలు మనం కట్టాము అంటే వాళ్ళు మనం పార్ట్నర్స్గా స్వీకరిస్తారు. మీరు ఆ పార్ట్నర్షిప్ ఎక్కడ మిస్ అవుతుందో అన్నటువంటి ఉద్దేశము చేత చాలా స్థలాలమ్మో, బంగారమమ్మో, మన యొక్క ఆస్తిపాస్తులన్నీ కూడా అమ్మి డబ్బులు సిద్ధం చేసుకొని మనం అక్కడ కట్టడానికి వెళుతూ ఉంటాం. దానివల్ల వచ్చేటువంటి లాభం ఏమీ లేదని భగవంతుడికి తెలుసు, కానీ మనకు తెలియదు. మనం ఏదో ఆశించి డబ్బులు కట్టడానికి వెళుతుంటాం. కానీ ఈ విఘ్న గణపతి ఏం చేస్తారయ్యా అంటే, ఆ డబ్బును సకాలంలో అందకుండా, ఆ డబ్బును ఇవ్వటం వల్ల మీరు మోసపోకుండా
ఆ చిన్ని ఆటంకాన్ని కలిగించి తర్వాత ఎక్కడో లక్షల్లో కోట్లల్లో వచ్చేటువంటి ఆ నష్టాన్ని కూడా మనకు దూరం చేస్తాడు ఈ విఘ్న గణపతి. విఘ్నేశ్వరుడు ఏం చేస్తారయ్యా అంటే, మీకు విద్యలో కానీ వ్యాపారంలో కానీ ఏవైనా ఆటంకాలు వస్తూ ఉంటే ఆ ఆటంకాలన్నీ కూడా తొలగించేసి మంచి పని కాబట్టి ఇంకా మంచి అనుగ్రహాన్ని కలిగేలా చేస్తాడు. మీరేవైనా చెడు వైపు వెళుతుంటే, అంటే మనకు తెలియదు చెడు జరుగుతుంది నష్టం జరుగుతుంది అని, ఆ చెడు వైపు వెళుతూ ఉన్నప్పుడు ఆ యొక్క చెడ్డను, ఆ నష్టాన్ని, ఆ దుఃఖాన్ని అంతా కూడా దూరం చేయడానికి ఒక విఘ్నాన్ని ఆయనే కలుగజేస్తాడు. అలా విఘ్నాన్ని కలుగజేసి ఆ కొద్ది రూపంలో నష్టాన్ని దూరం చేసి ఆ తర్వాత వచ్చేటువంటి పూర్తి నష్టాన్ని భర్తీ చేస్తారు. పూర్తి దుఃఖములు లేకుండా చేసేటువంటి గణపతి విఘ్న గణపతి. ఈ గణపతి ఎక్కడ ఉంటారు అంటే, అన్ని దేవాలయాల్లో కూడా ఈ గణపతి మనకు దర్శనం ఇవ్వరు. మరి ఎక్కడ ఉంటారు గురువుగారు ఈ గణపతి అంటే, ఏదైనా ఋషులు ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయాలు, మునీశ్వరులు ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయాలు, లేదా సాక్షాత్తుగా దేవతలే ప్రతిష్ఠ చేసినటువంటి ఆలయాలు ఏవైతే ఉంటాయో ఆ ఆలయంలో 2 ద్వారములు ఖచ్చితంగా ఉండాలి. మీరు ఎక్కడ గణపతిని దర్శనం చేసుకోబోతున్నారో ఆ గణపతి ఆలయానికి 2 ద్వారములు ఖచ్చితంగా ఉంటాయి. అటువంటి ఆలయంలో శివాలయమైనా సరే విష్ణువాలయమైనా సరే, బయట మనం గర్భాలయంలోకి కానీ దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ఎడమ భాగంలో ఒక విఘ్నేశ్వరుడు ఉంటాడు. ఆయనే విఘ్న మహాగణపతి. అంటే చెడ్డ పనికి ఆటంకాలు కలుగజేస్తాడు. బాగా వినాలి, చెడు పనికి ఆటంకాలు కలుగజేసి ఆ చెడు మనకు జరగకుండా చేసేటువంటి వాడు విఘ్న గణపతి. లోపల గర్భాలయ భాగంలో ఉండేటువంటి వాడు విఘ్నేశ్వరుడు. విఘ్నాలన్నీ కూడా తన ఆధీనంలోకి తెచ్చుకొని, విఘ్నాలు ఒక ఆరాధన చేస్తున్నాం, గణపతి హోమం చేశాం, గణపతిని దర్శనం చేస్తున్నాం, గణపతినే నమ్ముకొని ఉన్నాం, అటువంటి వాడికి మంచి పని ఉందనుకోండి, ఆ టోల్గేట్ లాగా మంచి పనికి ఆటంకాన్ని తొలగజేస్తాడు ఆయన. చెడు వైపు వెళుతున్నాం, నష్టం వైపు వెళుతున్నాం అన్నప్పుడు కావాలని ఆటంకాన్ని కలిగించి ఆ వైపు మనం వెళ్లకుండా మార్గం నిర్దేశకం చేస్తారు ఆ విఘ్నేశ్వరుడు. కాబట్టి విఘ్న గణపతి ఆటంకాలు కూడా మనకు కొన్నిసార్లు మంచి ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ప్రతి ఆటంకాన్ని నెగిటివ్గా తీసుకోకుండా, ఒక ఆటంకం మనకు కలిగింది అంటే భగవంతుడు ఏదో ఒక తత్వాన్ని మనకు చెబుతున్నాడు, దీన్ని పదే పదే పరిశీలన చేయండి అని చెబుతున్నాడు అని మనకు అర్థం. చాలామంది ఈ విషయాన్ని పెళ్లి సంబంధాలకు వెళ్ళేటప్పుడు కూడా గమనిస్తూ ఉంటారు. ఆ పెళ్లి సంబంధాలకు వెళ్ళేటప్పుడు ఆ కారు వెళ్ళేటప్పుడు చిన్న ప్రమాదానికి గురి అయిందనో, ఆ పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు పెళ్లి చూపులకు వచ్చేటప్పుడు కారు పంక్చర్ అయిందనో ఇలా చెబుతూ ఉంటారు. అయితే మనం దాన్ని కూడా చాలామంది నెగిటివ్గా ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే కొన్ని కోయిన్సిడెంట్గా జరుగుతూ ఉంటాయి, కొన్ని ప్రతి వాళ్ళు పట్టించుకోవాల్సినటువంటి విధి విధానంలో మనకు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అది పెద్దవాళ్లను, దైవజ్ఞులను, బ్రాహ్మణులను, శాస్త్రం తెలిసిన వాళ్లను పరిశీలన చేయమని చెప్పి, అయ్యా ఈ పనికి వెళుతూ ఉన్నప్పుడు ఇటువంటి రూపంలో ఆటంకం వచ్చింది, ఇటువంటి రూపంలో మాకు వద్దు అనేటువంటి మాటలు వినిపిస్తూ ఉన్నాయి అని వాళ్ళకు చెబితే వాళ్ళు మీకు మంచి విషయాన్ని తెలియజేస్తారు. అందుకే ఇంటికి ఎవరైనా వచ్చి మన ఇంటి నుంచి మళ్ళీ ప్రయాణమై వాళ్ళ గృహానికి వెళ్ళేటప్పుడు వెళుతున్నప్పుడు భోంచేసి వెళ్ళండి అని చెప్పకూడదట. ఎందుకంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు మనం ఏ ఆటంకాన్ని కలుగు చేయకూడదు. మన ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళను భోంచేయమని, ఇక్కడే ఉండమని బలవంతం చేయొచ్చు తప్ప, ఒక్కసారి వాళ్ళు గడప బయటికి పెట్టి వెళుతున్నప్పుడు ఇవాళ ఉంటే బాగుండేది, మీరు రేపు వెళితే బాగుండేది, భోంచేసుకుని వెళితే బాగుండేది అనేటువంటి మాటలు అమంగళపూర్వకమైనటువంటివి. అంటే వాళ్లకు ప్రయాణంలో అది ఎన్నో ఆటంకాలు కలుగజేస్తుంది అని దాని యొక్క అర్థం. కాబట్టి ఈ విఘ్న గణపతి యొక్క అనుగ్రహం ఉన్నది అంటే మీరు బాగా కన్ఫ్యూజన్ లేకుండా వినాలి. విఘ్న గణపతి విఘ్నేశ్వరుడు. విఘ్న గణపతి చెడు పనికి ఆటంకం వేస్తారు, ఆ చెడు ద్వారా వచ్చేటువంటి నష్టం మనం భరించకుండా. విఘ్న గణపతి ఇలాంటి ఆటంకాలు కలగజేస్తే విఘ్నేశ్వరుడు మంచి పనికి వచ్చే ఆటంకాలన్నీ కూడా తొలగించి తద్వారా మంచి సుఖాన్ని, సంతోషాన్ని, లాభాన్ని మనకు ఎప్పుడూ కూడా గుర్తుంచుకునేటువంటి సంతోషాన్ని కలుగజేసేటువంటి వాడు ఈ విఘ్నేశ్వరుడు. కాబట్టి విఘ్న గణపతి యొక్క ఆటంకం, విఘ్న గణపతి యొక్క అనుగ్రహం మీ అందరికీ కూడా కలగాలి. మీరు తెలియకుండా మూర్ఖత్వంతో కానీ గుడ్డిగా నమ్ముతూ కానీ ఏదైనా సరే ఒక చెడు వైపు వెళ్ళేటప్పుడు, మీరు చెడు మార్గంలో వెళ్ళేటప్పుడు ఆ చెడుకు ఆటంకాన్ని కలిగించి ఆ చెడు ఫలితం ద్వారా వచ్చేటువంటి నష్టాలు, దుఃఖాలు, విపత్తులు
గండములు, మృత్యుదోషాలన్నీ కూడా తొలగించి మీకు ఎల్లప్పుడూ కూడా విఘ్నేశ్వరుడు దివ్య అనుగ్రహాన్ని ఎల్లప్పుడూ మీ వెంటే ఉండి అనుగ్రహించాలి అని చెప్పి ఆ విఘ్నేశ్వరుణ్ణి, ఆ విఘ్న గణపతిని మనసారా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగా ఆటంకాలు మాకు ముందే తెలియజేయ స్వామి అని చెప్పి మీరందరూ కూడా ఆ గణపతిని ఆరాధన చేస్తూ ఉండాలి. ఎవరైతే ఈ విఘ్న గణపతిని ఆరాధన చేస్తారో చెడు పనికి ఆటంకం కలుగుతుంది, మీరు చెడు ఫలితాన్ని పొందకుండా. విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత మంచి పనికి ఆటంకాలన్నీ కూడా తొలగుతాయి. మీరు ఎప్పుడైనా సరే పురాతన దేవాలయానికి వెళ్ళినప్పుడు గర్భాలయంలోకి వెళ్ళేటప్పుడు బయట ఉన్నటువంటి వాడు విఘ్న గణపతి, లోపల గర్భాలయంలో కానీ దేవాలయంలో కానీ ఉన్నటువంటి వాడు విఘ్నేశ్వరుడు. ఎప్పుడైనా సరే పాతకాలం నాటి ఋషులు మునులు ప్రతిష్ఠ చేసినటువంటి పురాతన ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆ గణపతికి నమస్కారం చేయటం, అవకాశం ఉంటే అభిషేక క్రియలన్నీ కూడా చేయటం, లేదా ఎక్కడైనా దేవాలయంలో కానీ మీ గృహంలో కానీ విఘ్నేశ్వర హోమాన్ని చేసిన, విఘ్న గణపతి హోమాన్ని చేసినా కూడా ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయట. మీరు అందరూ కూడా లలితా సహస్రనామాన్ని మీరు పారాయణ చేస్తూనే ఉంటారు. దాంట్లో విఘ్న యంత్ర ప్రహర్షిత అనేటువంటి మంత్రం వస్తుంది. మహాగణేశ విర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత అంటే విశుక్రుడు అనేటువంటి అతను అమ్మవారితో యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు ఒక విఘ్న యంత్రం అనేటువంటి యంత్రాన్ని తయారు చేసి అమ్మవారి మీదకి ప్రయోగం చేశారట. ఆ విఘ్న యంత్రము అంటే ప్రతిదానికి ఆటంకం కలుగజేయమని. మనం ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు కొన్ని ఆటంకాలు వస్తాయి, లేదా కొన్ని తెచ్చుకుంటాం. ఒకటి లేజీగా ఉండడం, అంటే సోమరిపోతులుగా ఉండి మళ్ళీ చేద్దాంలేండి ఆ పని ఎప్పుడు అయిపోతుంది కదా అని సోమరితనంగా ఉండడం. రెండవది ఓవర్ కాన్ఫిడెన్స్, అనుకుంటే 10 నిమిషాల్లో పని, దానికి అంత టెన్షన్ ఎందుకండి అని అంటూ ఉంటారు. మూడవది అతి నిద్ర వల్ల, నాలుగవది అతి కోపం వల్ల, ఐదవది మర్చిపోవటం వల్ల. అంటే ఏ పనైనా సరే ఈ ఆటంకాలతోనే అటకెక్కిపోతుంది. కాబట్టి ఈ దేవతా సైన్యం అంతా కూడా ఇటువంటి గుణములు పొందాలి, నేను యుద్ధంలో అందరినీ ఓడించాలి అని చెప్పి విశుక్రుడు అనేటువంటి అతను ఆ యొక్క మంత్రాన్ని అభిమంత్రణ చేసి అమ్మవారి మీదకి ఆ యొక్క యంత్రాన్ని ప్రయోగించారు. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటి అంటే ఆ విఘ్న యంత్రానికి అధిపతి మహాగణపతి విఘ్నేశ్వరుడు, విఘ్న గణపతి, అందుకే దానికి విఘ్న యంత్రం అని పేరు వచ్చింది. అటువంటి గణపతి యొక్క పూజ చేసి గణపతిని ఆవాహన చేయడం వల్ల ఆ ఆటంకం అంతా కూడా వాళ్లకు కలిగించు అని చెప్పి విశుక్రుడు అమ్మవారి మీదకి దేవతా సైన్యం మీదకి ఆ యంత్రాన్ని ప్రయోగించారట. ఇప్పుడు ఆ యంత్రాన్ని మళ్ళీ తిప్పి కొట్టాలి, యంత్రం పనిచేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలయ్యా అంటే విఘ్నేశ్వరుణ్ణే మనం ప్రార్థన చేయాలి. రెండవది ఏ అస్త్రమును ప్రయోగించాడో మళ్ళీ అదే అస్త్రం వీళ్ళు కూడా అటువైపు ప్రయోగింపజేస్తే ఆ అస్త్రం అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది. మరి ఎవరైనా ఊహిస్తారా? శత్రువులు, రాక్షసులు గణపతిని ఆవాహన చేసి గణపతి యంత్రాన్ని ప్రయోగింపజేస్తారు అని ఎవరు ఊహించరు. ఏదో రాక్షసులకు సంబంధించిన యంత్రములే ప్రయోగిస్తారు అనుకుంటారు. అప్పుడు అమ్మవారు దేవతా సైన్యాన్నంతా కూడా పరిశీలన చేసింది. అందరూ నిద్రపోతూ ఉండడం, ఎక్కువగా నవ్వుతూ ఉండడం, ఎక్కువగా కోపాన్ని తెచ్చుకుంటూ ఉండడం, సోమరిపోతులుగా మారిపోవడం లాంటివన్నీ కూడా చేస్తుంటే ఏదో విఘ్నం కలుగుతోంది అని చెప్పి ఒక్కమారు ఆ గణపతిని తన యొక్క మనసులో స్మరింపజేసుకున్నదట ఆ అమ్మవారు. అప్పుడు ఆ విఘ్న గణపతి ప్రత్యక్షమైపోయినారు. ఆ విఘ్న గణపతి ప్రత్యక్షమై అమ్మవారి మీదికి వస్తున్నటువంటి ఆ యంత్రాన్ని ఒక్కసారి తన యొక్క కుడివైపు ఉన్నటువంటి దంతంతో ఆ విఘ్న యంత్రాన్ని కొట్టారట ఆ విఘ్న గణపతి. ఆ యంత్రము కాస్త విఘ్నేశ్వరుడి యొక్క తొండానికి తాకి అమ్మవారి దగ్గరికి రాబోతుంటే ఆ అమ్మవారు తన కుడి చేతిని ఇలాగా తన మీదకు వస్తున్నటువంటి యంత్రం మీద చేయబెట్టిందట. ఇప్పుడు ఏమైంది గమనించండి. గణపతిని ఆరాధన చేసి ఆ విశుక్రుడు యంత్రాన్ని ప్రయోగం చేస్తే గణపతి యొక్క కుడి దంతాన్ని తాకి గణపతి ఎలా వచ్చారు అంటే అమ్మవారు ప్రార్థన చేస్తే వచ్చారు. వాడు ఎలాగ గణపతిని ఆరాధన చేసి యంత్రాన్ని ప్రయోగం చేశారో ఇక్కడ కూడా ఆశ్చర్యకరంగా అమ్మవారు గణపతిని స్మరించింది, గణపతి ఇక్కడికి వచ్చారు. ఆ గణపతి కుడి దంతానికి తాకి వచ్చినటువంటి యంత్రం అమ్మవారి ఇలా మీదికి వస్తుండగా చేయిని అడ్డుపడితే అమ్మవారి యొక్క కుడి చేతికి తాకిన యంత్రం మళ్ళీ వాడి మీదికే ప్రయోగించబడి ఆ విశుక్రుడి యొక్క సంహారం జరిగింది అని. అంటే సాక్షాత్తు లలితా పరమేశ్వరి అమ్మవారికి కూడా కొన్ని ఆటంకాలు కలిగి తద్వారా ఆ గణపతి యొక్క అనుగ్రహం లభించింది. కాబట్టి 33 కోట్ల దేవతలందరూ కూడా గణపతి యొక్క ఆరాధన చేస్తారు. ఆటంకం అనేటువంటిది కూడా కొన్ని కార్యక్రమాలకు మంచిది. కొంతమంది త్వరగా వివాహం అవ్వలేదు, త్వరగా సంతానం అవ్వలేదు,
త్వరగా జీవితంలో స్థిరపడలేదు అనేటువంటి తొందరపాటు పడుతూ ఉంటారు. త్వరగా జరిగితే బాగుండని మీరనుకుంటారు, త్వరగా జరిగితే బాగోదు కాబట్టి ఆ ఫలితాన్ని మీరు ఊహించలేరు. త్వరగా వివాహం అవ్వడం ఒక ఎత్తు, వివాహం తర్వాత వాళ్ళు దంపతులు ఎలా ఉంటారు అనేటువంటిది విఘ్నేశ్వరుడికి మాత్రమే తెలుసు. అందుకే ఆ వివాహానికి ఆటంకం కలిగించి ఆ దోషాన్ని ముందే తొలగించి తర్వాత మంచి జీవితాన్ని ఇచ్చేటువంటి వాడు విఘ్న గణపతి. సంతానం త్వరగా అయితే బాగుండు, అందరికీ మా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ అయింది, వివాహమై చాలా సంవత్సరములు అవుతున్నా సంతానం అవ్వలేదు అంటే, త్వరగా సంతానం అయితే తెలివి లేనటువంటి వాళ్ళు, బుద్ధి వికసించినటువంటి వాళ్ళు, స్వల్ప ఆయుష్మంతులో, అనారోగ్యవంతులో, అంగవైకల్యం కలిగిన వాళ్ళు పుడతారు. ఎందుకంటే కొన్ని సంతాన దోషములు అలా ఉంటాయి. ఆ సంతానం పొందడం వల్ల మీరు ఎటువంటి ఆనందాన్ని పొందలేరు. కాబట్టి ఆ విఘ్న గణపతి సంతానము కలగకముందే కొన్ని గర్భంలోనే పోయేట్టుగా, కొన్ని పుట్టి మరణించేట్టుగా ఆటంకాలు కలిగించినా, మీకు బాధను కలిగించినా కూడా తర్వాత వచ్చేటువంటి ఫలితాన్ని, ఈ బాధలన్నీ కూడా మర్చిపోయేటువంటి శాశ్వత ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు ఈ విఘ్న గణపతి. కాబట్టి అందరూ కూడా దేనియందు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఏ ఆటంకాలు వచ్చినా సరే అది విఘ్న గణపతి యొక్క అనుగ్రహం అని చెప్పి కొంత తత్వంతో ఆలోచన చేస్తూ విఘ్న గణపతి, విఘ్నేశ్వర గణపతి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలరు. అందరికీ కూడా ఆశీర్వచనం. నేను మీ కొండమడుగు శివసుబ్రహ్మణ్య శర్మ. మీ అందరి కోసం విఘ్న గణపతి యొక్క మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా పారాయణ చేయండి. మీ జీవితంలో ఏ విషయంలో ఆటంకాలు కలుగుతున్నాయో, చెడు పనికి ఆటంకాన్ని కలిగించమని, మంచి పనికి ఆటంకాన్ని తొలగించమని గణపతిని ప్రార్థన చేయండి. ఏ దేవతను కూడా ఆటంకాన్ని కలిగించమని మనం ప్రార్థన చేయం. ఒక్క విఘ్నేశ్వరుడు, విఘ్న గణపతిని మాత్రమే చెడు వైపు వెళుతూ ఉన్నప్పుడు, నష్టం వైపు వెళుతూ ఉన్నప్పుడు, మృత్యువు వైపు వెళుతూ ఉన్నప్పుడు, చాలా విపత్కరంగా ఉండేటువంటి గండాల వైపు మేము వెళుతూ ఉన్నప్పుడు, మా ఆలోచన కూడా వాటి వైపు వెళుతూ ఉన్నప్పుడు ఆటంకాలు కలిగించి మా బుద్ధిని ప్రచోదనం చేయి స్వామి అని చెప్పి గణపతిని ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. మీ అందరి కోసం విఘ్న గణపతి యొక్క మంత్రం. శంఖేక్షు చాప కుసుమేషు కఠారపాశా శక్రం స్వదంతం శృణి మంజరికా శరౌజైః పానిశ్రితై పరిసమీహిత భూషణ శ్రీ విఘ్నేశ్వర విజయతే తపనీయ గౌరః. ఈ విఘ్న మహాగణపతి అగ్ని ఎలా మండుతూ ఉంటుందో అటువంటి బంగారు పచ్చని కాంతి వలె తన శరీర భాగంలో కుడి భాగంలో 5 హస్తములు, ఎడమ భాగంలో 5 హస్తములు ధరించినటువంటి వాడై దశభుజ మహాగణపతిగా ఆ యొక్క 10 చేతుల యందు కూడా పూలబాణము, తన యొక్క కుడి చేతి దంతము, అంకుశము, గొడ్డలి, చక్రము అనేటువంటి ఆయుధములు, ఎడమ భాగంలో పువ్వుల గుత్తి, చెరుకుతో తయారు చేసినటువంటి బాణము, పాశము, రెల్లుగడ్డి అనగా దర్భను, శంఖాన్ని ధరించి దివ్యమంగళ మహాస్వరూపంతో ఈ విఘ్న గణపతి మనందరికీ కూడా దర్శనమిస్తారు. ఇటువంటి మహాగణపతిని అందరూ కూడా ఆరాధన చేసి విఘ్న గణపతి హోమం ద్వారా కానీ, మంత్ర జపం వల్ల కానీ, పారాయణ వల్ల కానీ ఈ గణపతి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరు. శంఖేక్షు చాప కుసుమేషు కఠారపాశా శక్రం స్వదంతం శృణి మంజరికా శరౌజైః పానిశ్రితై పరిసమీహిత భూషణ శ్రీ విఘ్నేశ్వర విజయతే తపనీయ గౌరః. అందరూ కూడా ఈ మంత్రాన్ని ధ్యానం చేసి, పూజ చేసి, హోమం ద్వారా కానీ, అభిషేకం ద్వారా కానీ, మంత్రజపం వల్ల కానీ విఘ్న మహాగణపతి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరు. జై శ్రీరామ్.